హాయ్ హలో వ్యూవర్స్. ఈరోజు హైదరాబాద్లో విద్యాశాఖ ముట్టడైతే జరిగింది డిఎస్సి అభ్యర్థులు మొత్తానికి. అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు రాకపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి ఇక్కడ జరిగేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలవాలన్నమాట. లైవ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ జరిగేటటువంటిది ప్రతి ఒక్క అభ్యర్థి చూడాల్సిన విషయమే ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. డిఎస్సి పరీక్ష వాయిదా వేసి పోస్టులు పెంచాలని పోలీసుల కాళ్ళు మొక్కిన నిరుద్యోగి అయినా కనికరించడం లేదు ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నిరుద్యోగులు ఈరోజు చాలా భారీ ఎత్తుననే రావడం జరిగింది. ధర్నా అయితే ఖచ్చితంగా విజయవంతమయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసే విధంగా అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలవాల్సిందే. మన డిమాండ్స్ ఏంటివి అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. మనం చేస్తున్నది ఏంది అనేది మన గోస అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఈ ప్రభుత్వం అయితే దిగొచ్చి మనకి న్యాయం చేయాలి. కాబట్టి ఇట్లాంటి వీడియోస్ అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరికి చేరాలి ఇట్లాంటి విషయం అయితే. మీరు ఏమన్నా చేయండి బ్రో, ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఈ వీడియోని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఈ వీడియోని, కానీ మన ఛానల్ని వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి చేరాల్సిందే. మన డిఎస్సి అభ్యర్థులకి ఎంతవరకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ వీడియోలో అందరూ చూడాల్సిన విషయం అయితే ఉంది. నెక్స్ట్ వీడియో అయితే ప్లే అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు మొత్తానికి లైవ్ అయితే దీని తర్వాత లైవ్ కూడా పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ వేచి ఉండాల్సిందిగా కోరుతున్నా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందేలా షేర్ అయితే చేయండి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి అయితే ఖచ్చితంగా వేయాలి. పోస్ట్ పోన్ 3 నెలలు అయితే ఖచ్చితంగా వేయాలని చెప్పేసి ప్రతి ఒక్క అభ్యర్థి రావడం అయితే జరిగింది. ఈరోజు చాలామంది భారీ ఎత్తుననే వచ్చినారు. ఈరోజు జరిగేటటువంటి ధర్నా విజయవంతంగానే కావచ్చని అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందేలా చూడండి. ప్రతి ఒక్కరూ రాకపోయినా పర్వాలేదు, కానీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో మాత్రం చేయాల్సిందే. ఇక్కడ జరిగేటటువంటిది అందరికీ తెలవాలి. వీడియో అయితే ప్లే అయింది, చూడండి. ఇక్కడ జరిగేటటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కరిని ఎంత దారుణంగా తీసుకెళ్ళి దాంట్లో పడేస్తున్నారో చూడండి ఒకసారి. పోలీసుల కాళ్ళు మొక్కినటువంటి సంఘటన కూడా జరిగింది. భారీ ఎత్తున రావడం జరిగింది. షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం.